ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సర్వ మానవులతో మాట్లాడుతుంది ఏమనగా, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులవుతావు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమనగా, దావీదు యొక్క చిన్న పాపం వల్ల ఏ విధంగా దావీదు పాపంలో పడిపోయాడు. పరిశుద్ధుడే కానీ పాపంలో పడిపోయాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తీతుకు రాసిన పత్రిక ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఒక సేవకుడు ఇంకొక సేవకుడికి ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు ఆ సంఘములో పెద్దలను ఎలా ఏర్పరచాలన్నది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటిగా పౌలు ఒక తీతుకు అనే ఒక సేవకుడిని, పౌలు తన సంఘాన్ని ఏర్పరిచినప్పుడు తీతుకు ఒక అద్భుతమైన మాటలు రాస్తున్నాడు. దేవుని మాటల ప్రకారం రాస్తున్న మాటలు ఏమంటే, దేవుడు ఏర్పరిచిన విశ్వాసము నిమిత్తము నిత్య జీవము గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యమైన అనుభవమైన నిమిత్తము దేవుడు దాసుడైన యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఒక సేవకుడు ఇంకొక చిన్న సేవకుడిని ప్రేమిస్తూ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమను ఒక సేవకుడికి ఏర్పరుస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు ఎవరిని ఎలా ఏర్పరుస్తాడు, అసలు ఎవరిని ఏర్పరచాలి, సంఘములో పెద్దలు ఎలా ఏర్పరచాలన్నది ఈ రోజున దేవుని వాక్యములో మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఏర్పరిచిన విశ్వాసము నిమిత్తం, ఎవరైతే ఒక సేవకుడు ఇంకో సేవకుని తయారు చేసేటప్పుడు విశ్వాసం ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళను సేవకులుగా చేయటానికి ఇంకో సేవకుడు ప్రోత్సహించాలి. అలాగే ఏమంటున్నాడు ఇక్కడ, అపోస్తుడైన పౌలు మనందరి విషయంలో నా నిజమైన కుమారుడు. అబ్బబ్బా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఒక సేవకుడు ఇంకో సేవకుడిని ఏమంటున్నాడు, చిన్న సేవకుడిని ఒక నమ్మకమైన సేవకుడుగా అనుకొని తన కుమారుడు అంటున్నాడు. ఈ రోజున ఇలాంటి సేవా విధానం ఉండాలి. తన ఇంటిలో ఒక మనిషిగా ఒక సేవకుడిని పిలుస్తున్నాడు. అపోస్తుడైన పౌలు దేవుని ప్రేమ కనపరచటములో దేవుడు ఏ విధంగా అయితే ఆనాడు 12 మంది శిష్యులకు నేను పరిచర్య చేయించుకోవటకు రాలేదు, మీరు కూడా అలాగే ఉండాలని చెప్పి తన పాదాలను, అందరి పాదాలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కడిగారు. ఆ యొక్క బోధన, ఆ యొక్క ఆలోచన విధానం పౌలు గారికి ఉంది కాబట్టి తనకు తీతుకు అనే ఒక సేవకుడికి చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడండి, శుభమని చెప్పి, ఎంతో మంచిది, నువ్వు నా కుమారుడుగా నేను భావిస్తున్నాను అంటున్నాడు. ఒక సేవకుడు ఇంకో సేవకుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అంటే, అతను నాకన్నా పౌలు గారి యొక్క ఆలోచన ఏంటంటే, నేనే పెద్ద సేవకుడిని, అతనికి నేను ఏమి రాయాలను మనసు రాలేదని. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సేవకుడు ఎలా ఉంటున్నాడు, ఈ సేవా విధానం ఎలా ఉండాలి, అసలు సేవకుడు ఇంకో సేవకుడు తయారు చేసేటప్పుడు అతనిలో ఏం కనిపించాలంటే, మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసము కనపడాలి, తర్వాత భక్తి కనపడాలి, దేవుని యందు భయభక్తులు కనపడాలి. అప్పుడు ఆ సేవకుడు అతన్ని ప్రేమించేవాడిగా ఉంటాడంట. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏమంటున్నాడంటే, నీ నిత్య జీవము అబద్ధమన్నారే దేవుడు అనాది కాలమందు వాగ్దానం చెప్పిన గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన తన వాక్య యుక్తకాలమందు బయలుపరిచెను. చిన్నతనములోనే నిన్ను నేను ఏర్పరచుకున్నాను తీతుకు. చిన్నప్పుడు నీలో ఉన్న విశ్వాసతను చూశాను, నీలో ఉన్న దేవుని ప్రేమను నేను చూశాను అని పౌలు గారు ఏం చేస్తున్నారంటే, తీతుతో ఈ మాట మాట్లాడుతున్నారు. తీతుకు ద్వారా ఈ మాట మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. తండ్రి దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు నుండి కృపా కనికరం సమాధానం నీకు కలుగునుగాక. ఎంత చక్కగా ప్రేమిస్తున్నాడు చూడు.
ఒక సేవకుణ్ణి ఇంకొక చిన్న సేవకుణ్ణి ప్రోత్సహిస్తూ, యుక్తకాలం అనగా వయసులో ఉన్నవాడు, అతన్ని ఎంతగా సేవకుడు ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించాడు. ఈ రోజున సేవా విధానం ఎలా ఉంటుంది? ఇంకో సేవకుడు అంటే ఇంకో సేవకుడు పడతలేదు. కానీ దేవుని వాక్యములో క్లియర్ కట్గా పౌలు గారు చెప్తున్నారు, మీరు సేవ చేయించుకోవడం కాదు, దేవునికి సేవ చేసే వాళ్ళని ఏర్పరచమన్నాడు. అందుకే ఇక్కడ ఫస్ట్ వచ్చిన దేవుడు ఏర్పరచుకున్న విశ్వాసము నిమిత్తం. అంటే ఈ రోజున సేవా విధానం ఎలా ఉంది? ఒక సేవకుడు పడతలేదు, ప్రేమించే మనసు లేదు. అందుకే ఈ రోజున దేవుని వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, తన యొక్క కుమారుడిగా తీతును ఏమంటున్నాడు? తీతుకును, నువ్వు నా కుమారుడుగా శుభమని చెప్తున్నాను. ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు చూడు, ఎంత మాధుర్యమైన మాటలు మాట్లాడుతున్నాడు చూడు పౌలు గారు. దేవుని మాదిరితనాన్ని చూపిస్తున్నాడు. తర్వాత ఇంకేం జరిగిందో చూద్దాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీకు లోపము ఉన్న వాటిని దిద్ది. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు ఖచ్చితంగా దేవుడు సేవ చేస్తావనే నమ్మకంతో నిన్ను ఏర్పరచుకొని సంఘములో ఉన్న లోపాలు దిద్దడానికి నిన్ను ఏర్పరిచాను. ఇంకేమంటున్నాడు అక్కడ? ప్రతి పట్టణములోని పెద్దలు నియమించు నిమిత్తమే నేను కెతోలో నిన్ను విడిచి వచ్చి తిని. ఏమంటున్నాడు? నువ్వు ఖచ్చితంగా సామర్థ్యం కలిగిన వాడు, సంఘాల్లో లోపాలున్నాయి, ఆ లోపాలు సరిచేయడానికి నిన్ను పంపించాను. ఇప్పుడు ఎందుకని ఇక్కడ పౌలు గారు తీతుకు అక్కడ ఎందుకని చెప్తున్నాడంటే, ఆ సంఘంలో ఒక లోపాలు ఏర్పడినాయి. ఏంటి ఆ సంఘంలో ఏర్పడిన ఉందంటే, సంఘంలో పెద్దవాళ్ళని ఎవరిని నియమించాలి, సంఘ పెద్దలుగా ఎవరిని నియమించాలన్నది ఆలోచనలో ఉన్నప్పుడు పౌలు గారు ఒక లెటర్ ద్వారా తీతుకి ప్రేమపూర్వకమైన మాటలతో దేవుడు ఏ విధంగా ఏర్పరచాలో, ఎలాంటి వాడిని ఏర్పరచాలో, అసలు సంఘ పెద్దలు ఎలా ఉండాలో, సంఘ బిడ్డలు సంఘముగా పెద్దగా ఉంటున్న వారు ఏ విధంగా ఉంటే వాళ్ళని ఏర్పరచాలో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో చెప్పబోతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపమున్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దను నియమించి నిమిత్తమే నా చేతిలో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనా, ఇప్పుడు చెప్తున్నాడు సంఘ పెద్ద ఎలా ఉండాలి, ఎవడైనా నిందారహితుడుగా ఉండాలి. అతనిలో ఏ నిందలు ఉండకూడదు. ఏకపత్ని పురుషుడై ఉండాలి. అంటే ఒక స్త్రీతోనే కాపురం చేసేవాడుగా ఉండాలి తప్ప వేరుగా ఉంటే అలాంటి వాడు వద్దు, సంఘ పెద్దగా పెట్టొద్దు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? దుర్నాప విషయంలో నేరం మోపబడిన వాడే అవిధేయుడు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడైన ఉన్న ఎడల అట్టివాడిని పెద్దలుగా నియమించుము. దుర్మార్గ పనులు చేసేవాడిని ఏర్పరచొద్దు అంటున్నాడు. దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళని సంఘ పెద్దగా ఏర్పరచొద్దు. నిజమైన భక్తి కలిగిన వాడిని, అలాగే వాళ్ళకి పిల్లలున్న విశ్వాసముతో నడిచే వారిని సంఘ పెద్దగా ఏర్పరచమంటున్నాడు. ఈ రోజున చాలా సంఘాలు ఎలాంటి వాళ్ళని ఏర్పరుస్తున్నారంటే పెద్దల్ని తాగుబోతులు. ఇంకా కింద వచనంలో ఉంటుంది, ఎలాంటి వాడు? నిందారహితుడై ఉండవలను, అతడు స్వేచ్ఛార్పుడును ముక్కోపి అయి మద్యపానము కొట్టని వాడే దుర్లభ ఆపేక్షించువాడు కాక. ఎలాంటి వాడు వద్దంటున్నాడు? మందు తాగేవాడిని. ఈ రోజున మందు తాగే వాళ్ళని, నువ్వు ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని మందిరములోనే వాళ్ళ మద్యము సేవించి వచ్చారు. ఎవరంటారు? సంఘ పెద్దలు అంటారు. దేవుడు ఒప్పుకుంటాడా? అందుకే ఈ రోజు నీ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరిని ఏర్పరచాలి? సంఘ పెద్దగా ఎవరిని ఏర్పరచాలంటే, ధనవంతుడిని తీసుకొచ్చి సంఘ పెద్దగా ఏర్పరచుకోడు. నీ ఇష్టానుసారంగా సంఘ పెద్దలను ఏర్పరచడానికి దేవుడు ఒప్పుకోడు. అతనిలో నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, సాక్ష్యం ఉండాలి, నిందారహితుడుగా ఉండాలి. ఏ నింద లేకుండా ఒకడి మీద ముక్కోపం చూపించేవాడు. ఈ రోజున మందిరాల్లో కోపాలు పెరిగిపోతున్నాయి. సేవకుడు ఒక మాట అంటే ఆ సేవకుడికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వీళ్ళ సంఘ పెద్దలు. దేవుడు ఒప్పుకోడు.
అలాంటి సంఘ పెద్దలను దేవుడు ఒప్పుకోడు. ముక్కోపి కలిగిన వారిని మద్యము సేవిస్తూ, కొంతమంది ఏం చేస్తున్నారంటే మద్యము తాగి దేవుడి మందిరాలకు వచ్చి అదిగో ఆ పని చేయి ఈ పని చేయాలని చెప్పి నలుగురికి 4 మాటలు చెప్తా ఉంటే అది దేవుడికి నచ్చదు. అందుకే దేవుని వాక్యములో క్లియర్ కట్గా ఏమని రాయబడి ఉందంటే, ఎలాంటి వాడు సంఘ పెద్దగా ఉండాలంటే అతి ప్రియుడును, సజ్జన ప్రియుడును, సబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడే, ఆశా నిగ్రహము కలిగిన వాడై ఉండాలి. ఆశ దేని పడితే లోకములో ఉన్న ఆశలను తీసుకొచ్చి మందిరాల్లో పెట్టేవాడు సంఘ పెద్దగా ఉండటానికి సరికాదన్నాడు. ఆ సంఘము పాడైపోతుంది అంటున్నాడు. అందుకే తీతు ఆలోచిస్తూ ఉండగా తన యొక్క పెద్ద సేవకుడుగా ఉన్న పౌలు గారు ఇలా చెప్తున్నారు, తీతు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలుసు, నీ సంఘంలో ఏ లోపాలు ఉన్నాయో నాకు తెలుసు, కనుక నీ సంఘములో పెద్దల్ని ఎలా ఏర్పరచాలి, నువ్వు ఏ ఏ పట్టణాల్లో సంఘాలుగా ఉంటున్నావో ఆ సంఘాల దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏ లోపం ఉందో నాకు తెలుసు, కాబట్టి వాళ్ళల్లో పెద్దవాళ్ళు ఎవరిని ఉంచాలంటే నిందారహితుడుగా ఉండాలి. అతనిలో ఏ పాపం ఉండకూడదు. సాక్ష్యం, నిందారహితుడుగా అంటే సాక్ష్యం ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. ఇంకేంటి, విశ్వాసం ఉండాలి, దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. మద్యము తాగి దేవుడి మందిరానికి వచ్చి నేను సంఘ పెద్దనంటే దేవుడు ఒప్పుకోడు. అలాంటి వాళ్ళని పెడితే ఆ సేవకుడికి కూడా నష్టమే, ఆ సంఘానికి కూడా నష్టమే. ఒక దైవజనుడి నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎలా సేవ జరుగుతుంది ఆ మందిరంలో? ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎలాంటి వాళ్ళని పెట్టాలంటే దేవుని యందు విశ్వాసము కలిగిన పిల్లల తల్లివైనా సరే, అంటే పిల్లల కలిగిన వాళ్ళైనా సరే పెట్టు. అంతేగాని ధనవంతుడిని తీసుకొచ్చి అతను ఏదో డబ్బు సంపాదించి మనకు పెడతాడని ఈ రోజున స్వార్థపరితమైన పెద్దలు తయారవుతున్నారు. దేవుని మందిరంలో ఉంటే ఇదిగో పలానా ఈ వ్యక్తి ఇతను ఎంతైనా ఖర్చు పెడతాడు, ఇలా ఇలా అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉండ. కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే, నువ్వు సంఘ పెద్దగా ఉండాలంటే నీకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే పాపం లేనివాడిగా, పరిశుద్ధుడిగా, ఒకే స్త్రీతో అంటే భార్యాభర్తలు కలిగిన వారిగా ఉండాలి. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని, ఎలాంటి వాళ్ళని ఏర్పరుస్తున్నావు? ఓ సేవకుడా, దేవుడు చెప్తున్నాడు, పౌలు ద్వారా నేర్పిస్తున్నాడు, మీరు ఎలాంటి వాళ్ళని ఏర్పరుస్తున్నారంటే తాగుబోతుల్ని సంఘ పెద్దలు చేస్తున్నారు. దుష్కార్యము ఆలోచించే వాళ్ళను, అన్యాయంగా ఒకడి మీద నిందలేసేవాడిని, అబద్ధాలు చెప్పేవాడిని నువ్వు సంఘ పెద్దగా ఏర్పరుస్తుంటే దేవుడికి నచ్చట్లేదు. ఆ సంఘము ఎన్నటికీ వర్ధిల్లదు. ఎందుకంటే దేవుడు మాటకి వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు. దైవజనులు ముఖంలోంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే అయ్యా ఇలా చేద్దాం అలా చేద్దామంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకయ్యా అని వాళ్ళ మనసును మార్చేస్తూ ఉంటారు. అందుకే దేవుని వాక్యంలో ప్రియ దేవుని బిడ్డ ఏమని అంటున్నాడంటే, తన హితబోధన విషయమే జనులు హెచ్చరించుటకు, ఎదురాడి వాడి మాట్లాడని ఖండించుటకు శక్తి గలవాడగునట్లు ఉపదేశం అనుగ్రహించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టువాడే ఉండవలెను. సంఘాల్లో ఎవరైనా గలిబిలి చేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఎలా సద్దు చేసేవాడుగా ఉండాలి. అంటే వాళ్ళతో పాటు కొట్లాట్లకు వాటికి వెళ్ళటం కాక వాళ్ళను సద్దుమణి చేసేవాడికి కనపడాలి. ఇలాంటి క్వాలిఫికేషన్ ఉండగలిగిన వాడినే దేవుడు సంఘ పెద్దగా ఏర్పరచమన్నాడు. ఎందుకని సంఘము పాడవటం దేవుడికి ఇష్టం లేదు. ఈరోజున నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సంఘ పెద్దలు ఒక దైవజనులు చెప్తున్నాడు, అయ్యా మందిరంలో ఇలా ఉంది, మనం అందరూ ఇలా ఉండాలి అని చెప్తే ఒక ఆయన తాగేసి వచ్చి, ఆయన ఎవరు అంటే సంఘ పెద్ద అంట, తాగి వచ్చి ఆయన మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళను దేవుడు అంగీకరించాడు. అప్పుడు వాళ్ళ మనసును వాళ్ళందరూ పూనుకున్నారు, దేవుడి పని చేద్దాము, ఆ ఇంటి పక్కన అవన్నీ సరిచేద్దాము అనుకున్న సమయానికి, ఆ మందిరం పక్కన సమయాన్ని చేద్దాం అనుకున్న ఈయన వచ్చి ఇప్పుడే చేయాలా, ఈ వర్షాకాలమే చేయాలా,
మిగతా టైం చేయకూడదు అని చెప్పి వాళ్ళందరి మనసులు మార్చేశాడు. ఇప్పుడు ఆ సేవ ఎక్కడ ఆగిపోయింది అక్కడ. మళ్ళీ అదే సంఘ పెద్ద రేపు నేను ప్రార్థన పెడుతున్నానయ్యా, మనం అందరం మీరు అందరూ సంఘ పెద్దలుగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని అక్కడికి తీసుకురండి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నేను ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి కనపడ్డాడు. దేవుని మందిరము కడతా ఉంటే తన కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎంతో అప్పుల సమస్యలు ఉన్నాయి. కానీ అతను ఏం చేస్తున్నాడంటే దేవుని పని కొరకే వెళ్తున్నాడు. అందరూ ఎగతాళి చేస్తున్నారు. అక్కడ ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఆ ప్రాంతం నేను చూసి ఆశ్చర్యపోయాను. వాళ్ళు అంటున్నారు, ఇతను ఏ పని పాట లేకుండా పద్దాగా దేవుడి పని. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కట్టేవాళ్ళు, అంటే అక్కడ టాపీ పని చేసే వాళ్ళకి సహాయం చేస్తూ ఎండల్లో పడి, అతను ఎంతో వయసు కలిగిన వాడు, అప్పుడు ఎంతో బాధపడుతున్నా, ఎంతో ఆ ఎండల్లో నుంచి ఆ చెమటలు కారుతున్నా సరే దేవుని పనికరు ఉదయాన్నే లేవటం, అక్కడికి వెళ్ళిపోవటం. అట్లా దేవుని పని చేయటానికే పరుగులు తీస్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. చాలామంది ఆ ఊరిలో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే వాళ్ళు ఆ పని వదిలేశారు, దేవుని పని వదిలేశారు. కానీ ఈయన మందిరము కట్టేంత వరకు, ఎన్ని రోజులైతే ఆ మందిరం కట్టేంత వరకు ఆ పనిలోనే పాలిభాగస్తులయ్యాడు. ఎగతాళి చేసిన వారందరూ, ఎంతోమంది ఎగతాళి చేశారు, ఎంతోమంది కుటుంబం ఎగతాళి చేసింది, ఆయన మీద లేనిపోని మాట్లాడినారు. ఇంట్లో ఎలా గడుస్తుంది, ఎక్కడికి పనికి వెళ్ళట్లేదు అని ఎన్నో మాట్లాడినారు. కానీ అవన్నీ ఆయన పట్టించుకోకుండా ఆ మందిరము నిర్మాణం అయ్యేంత వరకు తన కుటుంబాన్ని వదిలేశాడు. ఇక ఏదైనా సరే దేవుడి మందిరానికి వెళ్తాం, అక్కడ పని చేయటం, సాయంత్రం రావటం, ఆహారం తినటం, మళ్ళీ తెల్లారి వెళ్ళిపోయి దేవుని పని చేయటం. అందరూ వెళ్ళిపోయారు, ఆ ఊరికి పెద్దలందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక్క వ్యక్తి నిలబడ్డాడు, ఆఖరి వరకు నిలబడ్డాడు. కానీ ఆ మందిరము ఎంతో అద్భుతంగా కట్టబడింది. ఎంతోమంది ఈ రోజున ఆ మందిరము కట్టకపోతే ఎంతో శ్రమలు అనుభవించేవాళ్ళు. వర్షం పడితే ఆ ప్రాంతం అంతా ఇదైపోయేది. అలాంటిది ఈ రోజున పై అంతస్తులో దేవుని మందిరాన్ని కట్టి అక్కడ దేవుణ్ణి మనసారా ఆరాధించగలుగుతున్నారు, ఒక వ్యక్తి పూనుకోవడం వలన. కానీ దేవుడు వాళ్ళకి ఏం అన్యాయం చేయలేదు, సర్వ సమృద్ధితో నింపాడు. తన బిడ్డల వివాహం విషయంలోనూ ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత అద్భుతంగా దేవుడు వాళ్ళందరూ నోర్లు మూపించేశాడు అంతే. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంఘ పెద్ద అంటే ఇలాగే ఉండాలి. దేవుని కోసం పరుగులు తీసేవాడుగా ఉంటేనే. అనుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏమీ ఇది లేదనుకోని, వివాహము జరిగింది, ఇల్లు కట్టుకోవడం జరిగింది, ఆశ్చర్యపోయారు అందరూ. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అలాంటి సంఘ పెద్దల్ని ఏర్పరచాలి. దేవుని పని కొరకే నిలబడేవాడు కావాలి. మొదటి నుండి కడపటి వరకు దేవుని పని కొరకు నిలబడే సంఘము, నిజమైన సంఘ పెద్ద అలాగే ఉండాలా. దేవుడు వాళ్ళని చూస్తాడు. నీ సొంత పనులు చేసుకొని దేవుని పని విడిచిపెట్టేవాడుగా ఉంటే నువ్వు సంఘ పెద్దగా నిలబడలేవు. అందుకే ఈ రోజున అంటున్నాడు పౌలు గారు, ఒకటే అంటున్నారు, నిందారహితుడై ఉండాలి. దేవుని పని అంటే పరుగులు తీసేవాడిగా, ఎవరైనా దేవుని పనికి ఆటంకం పెట్టే వాళ్ళని ఖండించేవాడిగా ఉండాలంట. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించే, నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని సంఘానికి వెళ్తున్న నీవు ఎలా జీవిస్తున్నావు? ఒకవేళ దైవజనుల ద్వారా నువ్వు సంఘ పెద్దగా ఏర్పరిస్తే నువ్వు ఎలా ఉంటున్నావు? దేవునికి ఎలాగ జీవిస్తున్నావు? ఎలాగా ఆ రోజున ఆయన ఆ మందిరం కట్టకపోతే ఈ రోజున చక్కగా ఆరాధనలు జరుగుతున్నాయి, చక్కటి ఫ్యాన్లు, మంచిగా కూర్చొని చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు. కిందంతా ఇరుకు మార్గం ఉండేది మందిరం అంతా. కానీ ఎప్పుడైతే ఆ సంఘ పెద్ద పూనుకున్నాడో అక్కడ అద్భుతముగా పరిచర్య అంతా బహుగా జరిగింది. ఆఖరికి అక్కడికి వచ్చిన పని వారికి కూడా ఈయన ఆహారం తీసుకొచ్చి పెట్టేవాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అలాంటి వాళ్ళు కావాలి. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ మనసు అలా ఉందా?
పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సంఘ పెద్దలంటే ఎవరిని పడితే వాళ్ళని నియమిస్తే సంఘం పాడైపోతుంది. అందుకే పౌలు గారి ద్వారా చెప్తున్నాడు, ఇలా ఉండటానికి వీల్లేదు. వ్యసనాల పరుడుగా ఉండటం, అలాంటి వారిని సంఘ పెద్దగా చేయటం నాకు ఇష్టం లేదు. అలాంటి వారి ద్వారా సంఘము ముందుకు సాగదు. దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు. ఆనాడు ఏ విధంగా అయితే నెహెమ్యా ఆ యెరూషలేము ప్రాకారాలు కడుతున్నప్పుడు టోబియా సంబలాట అంటున్నారు, ఈ మందిరం నువ్వు కడుతున్నావు, ఇవి కుక్కలు దూకినా నక్కలు దూకినా ఈ గోళ్ళు పడిపోతాయి. ఎగతాళి చేసే వాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళు కూడా ఎవరు? ఆ మందిరంలో ఉన్నవాళ్ళే. ఆ మందిరం పనిచేస్తూ ఉంటే ఆటంకపరచడానికి మాటలతోనూ, సూటిపోటి మాటలతోనూ ఈ మందిరం ఎప్పుడో పాడైపోయింది. ఈ యెరూషలేము మందిరము ఎప్పుడో పాడైపోయింది. నువ్వేమో ఇప్పుడు వచ్చి కడుతున్నావు. నువ్వు దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఈ మందిర ప్రాకారాలు నువ్వు కడుతున్నావు, ఏమాత్రం ఈ కుక్కలు దూకినా నక్కలు దూకినా అవి పడిపోద్ది అని నలుగురు మనసును మార్చేస్తున్నాడు. కానీ నెహెమ్యా ఏమంటున్నాడు తెలుసా? ఈ ప్రాకారాలు మేము కాదు కట్టించేది, ఆ దేవుడు మా ద్వారా కట్టిస్తున్నాడు అన్నాడు. ఆ మాట అనటముతోనే ఆ టోబియా సంబలాటు నువ్వెవరు అని ఆయన దగ్గరకు వెళ్ళి అంటూ ఉండగా ఒక వ్యక్తి తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి ఒక పత్రం తీసుకొచ్చాడు. ఆ పత్రం చదవగానే ఇది రాజుగారి ఆజ్ఞ మీదట. ఎలా? రాజుగారి యొక్క ఆజ్ఞ మీదట ఇది జరుగుతుంది, దీన్ని ఆపినవాడు మరణశిక్షకు పాత్రుడు అని ఒక లేఖనం వచ్చింది. దెబ్బకు అది చూసి టోబియా సంబలాటు పారిపోయారు. దేవుని పని చేస్తూ ఉంటే ఆటంకపరుస్తూ ఏకంగా ఆయన మీద చెయ్యి వేయటానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక దేవుడు సహించలేక ఏం పంపించాడు? రాజుగారి ద్వారా ఒక లెటర్ పంపించారు. ఈ పని ఎవరైనా ఆటంకపరిస్తే వీళ్ళు ఏమనుకున్నారు? ఏదో వీళ్ళు కావాలని కడతాకొచ్చారు అనుకున్నారు. ఇది రాజుగారి ఆజ్ఞ నిమిత్తమని వాళ్ళకి తెలియలా. అప్పుడు ఆ లెటర్ చూడగానే అమ్మో, రాజుగారికి మనం వ్యతిరేకంగా వెళ్తే ఏం చేస్తాడు? ఆయన తల తీసేస్తాడు అని అప్పుడు వాళ్ళు వదిలి పారిపోయారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరము కడుతూ ఉన్నప్పుడు ఆటంకపరిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు సంఘాన్ని, సంఘ సేవకులను ముందుకెళ్ళనీయకుండా కొంతమంది ఆపేవారు ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి వారు కాదు, లోపము లేని వారు పరిశుద్ధులుగా ఉండాలి, అపవిత్రమైన క్రియలు లేకుండా, తాగుడు, వ్యసనాలు, దుర్లభమైన ఆలోచనలు కలిగిన వారు, ఒకరిని పాడు చేయాలని అబద్ధపు సాక్షులు చెప్పేవాళ్ళు, ఇలాంటి వారు సంఘ పెద్దగా పెట్టుకుంటే ఆ సంఘం నాశనం అయిపోతుంది. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని మందిరానికి వెళ్తూ నీకు ఒకవేళ దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్తే అప్పుడు పౌలు అంటున్నాడు, తీతుకు నువ్వు అన్నీ సరిదిద్దుతావని కెతోల్లో నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. సంఘ పట్టణమునందు నువ్వు సరిచేస్తావని నిన్ను నమ్మి వదిలేసి నిన్ను వదిలి వెళ్ళి తిని అంటున్నాడు. అంటే ఒక సేవకుడు ఏ విధంగా ఇంకొక చిన్న సేవకుడితో చెప్తుంది, నువ్వు చేయగలవు. ఒక నమ్మకం పెట్టుకున్నాడు. దేవుడు కూడా నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. సంఘాన్ని పాడు చేసే ఈ రోజున ఎవరైతే సంఘాలు పాడు చేసే సంఘ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు హెచ్చరికిస్తున్నాడు. నెహెమ్యా పని చేస్తున్నప్పుడు ఏ ఆటంకమైతే ఏర్పడిందో ఆ టోబియా సంబలాటు దెబ్బకు పారిపోయినట్లుగా మీరు కూడా ఆ సంఘం నుండి వెలివేయబడతారు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా అలా ఉండొద్దు. ఆయన నిందారహితుడుగా ఉండాలంట. ఏక పురుషుడై ఉండాలి, ఒకే భార్యతో ఉండాలి తప్ప వేరు వేరు సాంగత్యాలు చేసేవాడు సంఘ పెద్దగా పనికి రాడు. ఈ రోజున మీ హృదయాలు నొచ్చుకున్న ఇది దేవుని వాక్యం. దేవుడు మాట అంటే ఆయన మాటలో సత్యం ఉంది, నిజమైన మాట అది. కనుక ఒకవేళ ఈ రోజున సంఘ పెద్దలు ఈ వాక్యం వినుంటే వారి హృదయాలు మార్చుకోండి, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు దైవజనుల ద్వారా చెప్పుతున్నది ఆజ్ఞానుసారంగా పాటించడానికి ప్రయత్నం చేయండి. అలా చేయగలిగితే దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం మీదకే తరతరాల వరకు ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.